టీచర్స్ డే సందర్భంగా పాఠశాలలో ఉచిత విద్యుత్ సౌకర్యం ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నిటికీ పాఠశాలల కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు అన్నిటికీ ఉచితంగా కరెంటు సౌకర్యం ప్రకటించడం హర్షిస్తూ వనపర్తి విద్యా సంస్థల తరపు నుంచి హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఇంకా ప్రభుత్వ విద్యా సంస్థలో మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరుతున్న బి కృష్ణ, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచితంగా కరెంటు అని చెప్పి నిన్న టీచర్స్ డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సౌకర్యాలు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ విద్యాలయాలన్నిటి కూడా చాలా బ్రహ్మాండంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా వారి యొక్క విద్య పట్ల మక్కువ చూపే విధంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో లక్షలాది రూపాయలు అయిన ఫీజులు కట్టలేక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలను ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించి అదేవిధంగా విద్యను కూడా చాలా బ్రహ్మాండంగా విద్యార్థులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి విద్యాలయాలకు మరి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.